రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా ఢిల్లీకి మూటలు పంపుతున్నారని విమర్శించారు. మళ్లీ గెలవలేమని మంత్రి జూపల్లి కృష్ణారావుకి భవిష్యత్ అర్థమైందని, పాలమూరు జిల్లా 14 నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్ ని బొంద పెడతారని అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు, వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు, నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులలో ఎట్లుండే మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మిలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదుకుండాలా, పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసాడు. ఇంకా 3 ఏళ్ళు నీకు పదవి ఉన్నది, ఏమైనా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి, లేకపోతే నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అప్పుడప్పుడు అంటుంటాడు రేవంత్ రెడ్డి గారు, నన్ను నువ్వు అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంటాడు. నేను చెప్పిన అవును, మా అయ్య పేరు కేసీఆర్, మా అయ్య గొప్పోడు, రానే రాదనుకున్న తెలంగాణను తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్. నేను బరాబర్ చెప్పుకుంటా. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదు, అర్థం కాదు, చెప్తే ఈనాడు. ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కు పోయేటోడు ఎక్కడరా అయ్యా, మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన, ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోళ్ళు రారు అని చెప్తే మేమేమే బెబ్బెబ్బే తెలియదు పీకదు. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక అంటే బాగుండదు. ఇప్పుడు మరి లేడీస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో, స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. ఆయనకు వచ్చింది ఒకటే ఒక్క భాష, ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, బూతులు వచ్చు, కేవలం బూతుల భాష. పోనీ తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4000 పెన్షన్ అంటే నీ లాగులో తొండలు ఇడుస్తా. 2500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి దానికి కూడా పోజులు కొట్టి ఇలా అబద్ధాలు చెప్తే అబద్ధాలు ఎల్లకాలం నడువయి. కొన్ని రోజులు నడిపిస్తున్నావు, కానీ శాశ్వతంగా అది నిలవది.